రైట్ మోంతా తుఫాను ప్రభావంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. అధికారులు అలర్ట్ అయ్యారు. నష్ట నివారణకు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. బుడమేరు వద్ద పరిస్థితులను పరిశీలించి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలన్నారు అధికారులు. తుఫాను పర్యవేక్షణాధికారి కాటా ఆమ్రాపల్లి జాయింట్ కలెక్టర్ నవీన్ గిలకల దిండి మంగినపూడి బీచ్ వద్ద పరిస్థితులను పరిశీలించారు. గారాల దిబ్బలోని పునరావాస కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఆశ్రయం పొందిన వారితో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. మోంతా తుఫాను నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీగా అన్ని చర్యలు ఏర్పాట్లు చేస్తున్నామని, ముంపు లోతట్టు ప్రాంతాలు, కాలువగట్లు, పాత ఇళ్లలోని ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలన్నారు అధికారులు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి ఉన్నారు. కాంతి, మోంతా సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎన్ని రోజులు ఈ ఈ వర్షాలు కానీ ఇవన్నీ ఉన్నాయి? వాతావరణ శాఖ ఏం చెప్తోంది? శివాని, మోంతా తుఫాను నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాలలో ఏదైతే ఈ భారీ వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా అలర్ట్ అయిందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు కూడా మోంతా తుఫాను ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఈ ఏదైతే వాయుగుండం ఏదైతే ఉందో తీవ్ర వాయుగుండంగా మారి ఎక్కడైతే తీరం దాటే సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈదురు గాలులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అలర్ట్ అయిందని చెప్పాలి. ప్రభుత్వ యంత్రాంగం అంతా అలర్ట్ అవడమే కాకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు అధికారులు. అలాగే ఏపీ ఎన్ఆర్టీజీఎస్ సంబంధించి అలాగే అటు రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ రెండు కూడా సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఏ జిల్లాకి ఎక్కువగా ప్రభావం ఉంటుంది, ఎక్కడ వర్షం పడే అవకాశం ఉంది, దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎక్కడెక్కడైతే వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉందో ఆ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం యంత్రాంగం అంతా అలర్ట్ అయింది. ఇక నదీ తీర ప్రాంతాలు అలాగే షిప్పింగ్ కి బోటింగ్ కి వెళ్లే వాళ్ళు, ఈతలకు వెళ్లేవారు ఎవరు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ గత 3 రోజుల నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడైతే మచిలీపట్నం బీచ్ కావచ్చు, కాకినాడ మచిలీపట్నం మధ్యలో ఎక్కువగా ఈ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా అలర్ట్ అయింది. అటు మంచినీళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కావచ్చు, కొన్ని చోట్ల ఫ్లాష్ ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులతో తీసుకున్నటువంటి ఏవైతే వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని వాతావరణ శాఖ హెచ్చరికలు, ఇరిగేషన్ శాఖ ఇచ్చినటువంటి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి నీటి అవసరాలతోటి లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా ఏదైతే సమీప సమాచార కేంద్రాలకు కావచ్చు, పునరావాస కేంద్రాలకి తరలించడంతో పాటుగా ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతంతో పాటు సముద్ర తీరాల వద్ద నివసించే ప్రజలు ఉన్నారో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడంతో పాటు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అక్కడంతా కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ప్రత్యేకంగా ఈ పునరావాస కేంద్రాల వద్ద మెడికల్ క్యాంప్స్ ని ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే హెల్త్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ విషయంలో కావచ్చు, అలాగే వాతావరణ శాఖ హెచ్చరికలు ఏవైతే ఇస్తుందో మరొక 2 రోజులు అంటే ఈ రోజు రేపు కూడా తీవ్ర గాలులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మున్సిపల్ శాఖ అధికారులు సైతం ఎప్పటికప్పుడు భారీ హోర్డింగ్స్, భారీ చెట్లు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ కారణంగా స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవు ప్రకటించడంతో విద్యార్థులు ఎవరు కూడా బయటికి రావద్దు, పిల్లలకి ముఖ్యంగా పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వారంతా కూడా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటకు రావద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో పాటుగా చాటింపు కూడా ఏవైతే గ్రామాల్లో ప్రజలు ఉంటారో వారికి చాటింపు కూడా వేసి దీనిపైన అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం రాత్రి 11 గంటల వరకు కూడా సమీక్ష నిర్వహించారు. మరి కాసేపట్లో ఈ తుఫానుకి సంబంధించినటువంటి సమీక్షను కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. శివాని, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ కాంతి.